ప్రేమ, ఏంటమ్మా ఇది? ఎన్ని రోజులు ఇంట్లో పిశాచాలు కరాల నృత్యం చేశాయి కదమ్మా. అందుకే ఇల్లు శుద్ధి చేశాను, దీపం వెలిగించాను, ధూపం వేశాను. ఇప్పుడు ఈ ఇల్లు పరిశుద్ధమైపోయింది. అమ్మా, నేనింటికెళ్ళి బంగారాన్ని ప్రణయ్ని తీసుకుని వస్తాను. అలాగే బట్టలు కూడా సర్దుకొని తీసుకొస్తాను. ప్రణయ్కి నిజంగానే గతం గుర్తొచ్చిందమ్మా, లేక ఆ శివజ్ఞని బెదిరించడానికి అలా చెప్పావా? లేదమ్మా, నిజంగానే ఆయనకి గతం గుర్తొచ్చింది. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు. ఆయన ప్రణయ్కి గతం గుర్తు రావాలని నేనెంత కష్టపడ్డానో ప్రణయ్కి తెలీదా? కావాలనే ఆట పట్టిస్తున్నాడు. మరి నీకివ్వడానికి ఉంగరం కొన్నవాడు ఎలా పడేసుకున్నాడు? పొరపాటున పడిపోయిందేమో. ఎంత వెతుకుతున్నాడో. ప్రణయ్కి గతం గుర్తు రాబట్టే బాగున్నప్పుడు నా బర్త్డేకి ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడెళ్ళి తీసుకొచ్చాడు. అతని మాటలు కూడా సీసీ ఫుటేజ్లో విన్నాను. ఏదేమైనా ప్రణయ్కి గతం గుర్తొచ్చింది. ఇంక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. వెళ్ళొస్తానమ్మా. గుమ్మడి గుమ్మడి ఏమండి, ఏంటండి ఇది? బంగారాన్ని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి? కరుణ ఆంటీ కూడా ఇక్కడ లేదు కదండి. బంగారానికేమో ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఏదో ఒకటి నాకు చేతనైంది చేసి పెడుతున్నాను. ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలాగండి? ఏంటి సొంత పెళ్ళాన్ని దబాయిస్తున్నట్టు దబాయిస్తున్నావు? నువ్వు నా మొగుడివి కాదు కదా, మరేంటి మొగుడిలా ఎగిరెగిరి పడుతున్నావు? సారీ అండి, బంగారానికి ఆకలేస్తుందని పట్టించుకునేవాళ్ళు లేరని కోపం వచ్చింది. బంగారం ఏదో నీ సొంత మేనకోడలైపోయినట్టు అంతగా ఇదైపోతున్నావేంటి? నువ్వు తిని బంగారం. మీ మామగాని మామ ప్రణయ్తో పనుంది. ఏమండి, అయితే నీ గతం గుర్తు రాలేదు అంటావు. గతం గుర్తొస్తే మీ ఇంట్లో ఎందుకుంటానండి? ఏమో, ఎవరైనా బెదిరిస్తున్నారేమో.
నేను బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో. అలాంటి వాళ్ళు ఎవరు లేరులేండి. అయినా గతం గుర్తొచ్చాక నా ఇంట్లో నేను ఉంటానంటే ఎవరు కదంటారు? అయితే బట్టలు సర్దుకో. ఎందుకు? మనం శివాగ్ని ఇంటికి వెళ్ళి ఉండబోతున్నాం. ఎక్కడికి? నువ్వు విన్నది కరెక్టే. మనం ఇక నుంచి శివాగ్ని ఇంట్లోనే ఉండబోతున్నాం. ఎందుకండి ఎన్నిళ్ళు తిప్పుతారు? అయినా శివాగ్ని ఇంట్లో ఉండటానికి తను ఒప్పుకోవాలి కదా. దాని మొహం అదొప్పుకునేదేంటి? చెదులు పుట్టను కట్టుకుంటే పామొచ్చి కాపురం ఉన్నట్టు అది నా భర్త ఇంట్లో ఉంటుంది. అంటే నాకు గతం గుర్తొచ్చిందని కనిపెట్టేసిందా? నా భర్త ఇల్లు అంటుందేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? మీ భర్త ఇల్లు అయితే మీరు ఇక్కడ ఉండటం ఏంటండి? ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ ఎందుకున్నట్టు? నా కర్మ, నా ప్రారబ్ధం. ఏం చేస్తాం? తిట్టాలో 4 పీకాలో అర్థం కావడం లేదు. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకేం తెలుసు. అందుకే ఆ శివాగ్నిని 4 పీకాను, బయటకు వెళ్ళగొట్టాను. ఇప్పుడు ఆ ఇంట్లో మనమే ఉండబోతున్నాం. నువ్వు, నేను, బంగారం, మా అమ్మ, అంతే. బంగారం తింటున్నావా? తిను. అయిపోయిందా? మనం బయటికి వెళ్దామా? దా. బట్టలు సర్దుకో. బంగారం, 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 బంగారం ఏది? ఇక్కడే ఉండాలి కదా. బంగారం, బంగారం. నేను బయటికి వెళ్ళి వెతుకుతాను, నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళి వెతుకో. బంగారం, 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 బంగారం. కనపడిందా? బంగారం అక్కడెక్కడా లేదు. ఆ శివాగ్ని ఎత్తుకెళ్ళిపోయి ఉంటుంది. అదే నువ్వు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా, ఆ కోపంతో బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఉంటుంది. అయినా నువ్వెందుకు తొందరపడి శివాగ్ని నేను వెళ్ళగొట్టావు? ఎందుకు నీకు తెలీదా? నాకేం తెలుసు? మన ఇంట్లో నవనీతం వేషంలో ఉన్నది ఆ శివాగ్నే. ఏంటి? అవును, శివాగ్నికి మన ముగ్గురం కావాలి. మన ముగ్గురిని అవకాశం చూసుకొని చంపడానికి వచ్చింది. లేదంటే బంగారం పేరు మీదున్న ఆస్తిని రాయించుకోవడానికి వచ్చుంటుంది. అందుకే మారు వేషంలో వచ్చింది. అయితే బంగారాన్ని శివాగ్ని ఎత్తుకెళ్ళి ఉంటుంది. రా చూద్దాం.
బంగారం నవనీతం, నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? బాగానే నడుపుతున్నావు. ఈ నీ కారేనా? నా కారు కాదమ్మా, నేను వేరే ఒక అమ్మ దగ్గర డ్రైవర్గా పనిచేస్తాను. ఇది ఆ అమ్మ కారే. ఇంకా ఎంత దూరం నవనీతం? ఆ, పక్కనమ్మా, దగ్గరికి వచ్చేసాం. బంగారం కనపడిందా? లేదు ప్రణయ్, నిమిషాల్లో మాయమైంది. నిమిషాల్లో మాయం చేయగలిగేది ఆ శివాగ్ని మాత్రమే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకే ఇంతకాలం శివాగ్ని ఉచ్చులో బిగుసుకుపోకుండా, ఆ స్నేహతో నీ పెళ్లి జరిపించనివ్వకుండా నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూ వస్తున్నాను. అసలు బంగారం శివాగ్ని పిలిస్తే ఎలా వెళ్తుంది? మొదటి నుంచి శివాగ్ని అంటే బంగారానికి భయమే కదా. మొదటి నుంచి అంటే అంటే శివాగ్ని వల్లే బంగారం పారిపోవాల్సి వచ్చిందని త్రిష ఇంట్లో ఉన్నప్పుడు బంగారమే చెప్పింది. నువ్వు చెప్పవు, బయటపడవు. శివాగ్ని ఎంతో దూరం వెళ్ళి ఉండదు. రా వెతుకుదాం. బంగారాన్ని చంపేస్తుందా? నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? నీకు బంగారం ఏమీ కాదు కదా. మేమెవరివో నువ్వెవరివో కదా. మా అన్నయ్య కూతురు బంగారం కోసం నువ్వంతగా ఏడ్చేస్తున్నావేంటి? అంటే శివాగ్ని సొంత తల్లిని కూడా దూరం చేసుకుందని నువ్వే చెప్పావు కదా. అయినా ఈ ప్రశ్నలన్నీ ఏంటి? పసిపిల్ల కదా. పాపం పుణ్యం తెలియని పాపని ఎత్తుకెళ్తే ఏం చేస్తుందోనని పరిచయం లేని వాళ్ళకి కూడా టెన్షన్ ఉండదా? పద. అవును, కరెక్టే. పరిచయం లేని వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, నీకెందుకుండదు? ఏంటి? అదే, మా బంగారం నీకు పరిచయమే కదా అంటున్నా. రా. ఈ ఇల్లు ఎవరిది? ఈ కారు నమ్మగారిది. కారు తాళాలు ఇచ్చేసి పోదామే, దా. థ్యాంక్స్ మీనాక్షి. ఈ కీస్ ఏంటి ఇక్కడున్నాయి? ఈ అమ్మగారు బయటికెళ్తే తాళాలు ఈడ్నే పెట్టేసి వెళ్తారమ్మా, దా. ఎవరు లేరా? నేనున్నాను కదా తల్లి, నీకు భయమేంటి? దా. నేను బాగా అలసిపోయానమ్మా, కాస్త మొహం కడుక్కొని వస్తానే. నువ్వు ఈ బొమ్మలతో ఆడుకో, సరేనా? చాలా బొమ్మలున్నాయి. అందరూ కట్టగట్టుకుని ఎందులో దూకి చచ్చారు? ఖాళీ చేశారా? ఈ నవనీతాన్ని అడిగితే తెలుస్తుంది. చెప్పు నవశివాగ్ని. ప్రేమ ఇంట్లో ఎవరున్నారు? కొన్ని దోమలు, కొన్ని ఈగలు, కాంపౌండ్లో బొద్దింకలు, ఎలుకలు, అంతే. ప్రణయ్ లేడా? లేడు. ప్రేమ లేదు, బంగారం లేదు, ఆ కరుణ ఆంటీ కూడా లేదు. అయితే అంతా కట్టగట్టుకొని నన్ను వెతకడానికే బయలుదేరుంటారు. ఎందుకు? ప్రణయ్కి గతం గుర్తొచ్చింది. ఆ ప్రేమకి శివాగ్నే నవనీతం అని తెలిసిపోయింది. అవునా? వాడికి నిజంగా గతం గుర్తొచ్చిందని ప్రేమ నన్ను వెళ్ళగొట్టింది.
అసలు గుర్తొచ్చిందో లేదో తెలుసుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ సంగతి తేల్చుకోవాలి. దాన్ని మామూలుగా వదలను. నరకయాతన పెట్టి మరీ చంపేస్తాను. ఈ శివాగ్ని వల్ల నేను ప్రేమని చంపాలనుకుని పిచ్చి పని చేశాను. జీవితంలో నన్ను నమ్మకుండా చేసుకున్నాను. ఇప్పుడేమో ఈ శివాగ్ని చంపేస్తానంటుంది. ప్రపంచం మొత్తం ఏమైపోయినా పర్వాలేదు, ప్రేమ బతకాలి. ఏం చేయాలి? శివాగ్ని కిడ్నాప్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది? కంజినాయుడు దగ్గరకా, స్నేహ దగ్గరకా? లేదు, ఈ 2 అడ్రస్లు ప్రేమకు తెలిసే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్తాం. మరి మిగిలింది ఎవరు? ఎస్, మీనాక్షి. మీనాక్షి ఇంటికెళ్ళి వెతకాలి. కానీ మీనాక్షిలో నీకెలా తెలుసని ప్రేమ అడుగుతుంది కదా. అటు వెళ్దాం రా ప్రణయ్. ఆగండి. ఏమైంది? ఇద్దరం ఒకే వైపు వెళ్లకుండా చెరో వైపు వెళ్ళి వెతుకుదాం. ఎందుకు? అప్పుడు ఎక్కువ చోట్ల వెతకడానికి వీలవుతుందని. లేదు ప్రణయ్, కలిసి వెతుకుదాం. ఆ శివాగ్ని నిన్ను చూస్తే వదలదు, చంపేస్తుంది. శివాగ్ని నన్నేం చంపలేదులేండి, మీరు వెళ్ళండి. జాగ్రత్త. ఈ టైంలో కూడా గతం గుర్తొచ్చిందని చెప్పడం లేదంటే ఏమనుకోవాలి? ముందు బంగారం దొరకని, అప్పటిదాకా నేనేం మాట్లాడను. మీ అమ్మగారిని పిలవండి. మీ అమ్మగారిని పిలవమంటే డోర్ పెడతావేంటి? విషయం ఎంతవరకు వచ్చింది? కడప దాకా వచ్చింది. నీతో నాకు మాటలేంటి? మీ అమ్మగారిని పిలువు. లాయర్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. శివాగ్నితో మాట్లాడుతున్నావు. ఈ మారువేషం ఏందమ్మా? అవన్నీ నీకెందుకులే గాని బంగారం దొరికింది. ఇంకా ఆస్తి తొందరలోనే నా చేతికి దొరకబోతుంది. మీకు దొరికింది గుర్రపు నాడ మాత్రమే, గుర్రం కాదు మేడం. అంటే గార్డెన్గా ఉన్న ప్రేమ ప్రణయ్ కూడా సంతకం చెయ్యాలి. వాళ్ళిద్దరా? హ్మ్, ఒక్క ప్రేమ సంతకం చేస్తే చాలదా? చాలదు, ప్రణయ్ కూడా సైన్ చేయాలి. కరెక్టే కదా. ఇంతకు ముందు మీరు చెప్పారు, బంగారం దొరికిన ఆనందంలో ఆస్తి వచ్చేసిందని ఆశపడ్డాను. బంగారం మైనర్ కాబట్టి ఆమె సంతకం చెల్లదు. కాబట్టి మీకు వీలైతే వాళ్ళిద్దరి చేత సంతకం చేయించండి. ఓకే మేడం? బంగారాన్ని అడ్డం పెట్టుకొని ఇద్దరితో సంతకం చేయిస్తాను. శివాగ్ని తన ఇంట్లో లేదు అన్న సంగతి ప్రణయ్కి చెప్పాను. అయినా తను ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడు? శివాగ్ని చంపేంత కోపంగా ఉంది. లేదు, నేనుండగా అలా జరగనివ్వను. ఇదిగా కొంచెం జరిగా. రే, నీకు పని పాట లేదేంట్రా? అంతరాత్మకు మర్యాద ఇవ్వడం మంచి మనుషుల లక్షణం. అయినా నేను మంచోడని చెప్పిన ఎదవేవాళ్లే. ఏం రో సోంచాయిస్తున్నావు? ప్రణయాత్మ అంటే గజ 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 వణకాలే. సర్లే, దిగేళ్ళు. దిగడం దిగజారిపోవడం నీకు అలవాటు, నాకు కాదు.
అవునరా, నీకోసం పాపం ప్రేమ ఎంత తపన పడుతుందో. నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? పెచ్చనా అదేలేవా, పిచ్చోళ్ళ పిచ్చి రాతలు రాస్తున్నప్పుడు కూడా నీకోసం ఎంతో ఆరాటపడింది. కళ్ళారు చూసావు కదా. మైండ్ అయితే దొబ్బింది కానీ కళ్ళకేమైందిరా? మిడిగుడ్లు వేసుకుని చూసావు కదరా, చూస్తూనే ఉన్నావుగా. పాపం అమ్మాయి చాలా మంచిదిరా. అసలు నీలాంటి కేడీగాడికి ఆ అమ్మాయి. దిగరా నువ్వు. ఏం లేదులే, నువ్వు పోనీ. చెప్పి నీకు మెమరీ వచ్చిందని చెప్పి. ప్రేమకు చెప్పావనుకో, నేను నీకు కనిపించాను. ఓకేనా బంగారం? బాయ్.